బోధన్ మండలం కల్దుర్గ్ గ్రామంలో 8వ అఖండ శివనామ సప్తాహ శుక్రవారం నుండి వచ్చే నెల 2 వరకు శ్రీ సోమలింగేశ్వర ఆలయంలో భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు హనుమంతరావు, విలేజ్ బంటు గంగాధర్, ఎండోన్మెంట్ అధ్యక్షుడు కూర్లె సాయిలు, మాజీ సర్పంచ్ ప్రకాష్ పటేల్, నానా పటేల్, ఎంపీటీసీ లక్ష్మీరాజన్న, దిగంబర్ గురూజీ, రామ్జీ, లచ్చప్ప పటేల్, ఆలూరు సాయి, పి రాజీ తదితరులు बजरंग बली हनुमान की भारत माता की जय, सनातन धर्म की जय, सनातन धर्म की जय। संत शिरोमणि हनुमत स्वामी महाराज की जय, लिंगेश्वर भगवान की जय। हर नमः पार्वती श्री राजा रामचंद्र भगवान की जय, पवन सुत हनुमान की जय, ज्ञान सरस्वती माता की जय। पटेल पटेल आरती दिले राष्ट्रसंत सद्गुरू शिवलिंग शिवाचार्य महाराज यांच्या कृपा आशीर्वादानं या कलदुर्गी ग्रामामध्ये अखंड शिवनाम सप्ताहाची सुरुवात आज झालेली आहे. सर्वांच्या उपस्थितीमध्ये दिनांक 25/4/2025 या दिवशी कार्यकर्त्याच्या उपस्थितीमध्ये, मान्यवरांच्या उपस्थितीमध्ये ग्रंथपूजन, कलशपूजन होऊन या कार्यक्रमाची सुरुवात झालेली आहे. अगदी थोड्याच वेळामध्ये ग्रंथराज परमरसाचं पारायण या ठिकाणी संपन्न होणार आहे. या कार्यक्रमाचा सर्व भाविक भक्तांनी अवश्य लाभ घ्यावा, अवश्य लाभ घ्यावा, अवश्य लाभ घ्यावा. కల్దుర్గి గ్రామంలో గత 8 సంవత్సరాల నుంచి అఖండ శివనామ సప్త శ్రీ సోమలింగేశ్వర మందిరం దగ్గర వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ శివనామ సప్తాహలో భాగంగా పరమరహస్య పారాయణ కూడా జరుగుతుంది. అత్యంత భక్తి శ్రద్ధలతో గ్రామంలో ఉన్నటువంటి మహిళామణులు అందరూ కూడా ఈ యొక్క పారాయణలో పాల్గొనడం జరుగుతుంది. అత్యంత భక్తితో గ్రామంలో ఉన్నటువంటి అన్ని కుల మతాల వారు ఈ శివనామ సప్తాహలో పాల్గొనడం జరుగుతుంది.
దీని కొరకు గ్రామ పెద్దలందరూ కూడా వీరశైవ లింగాయత్ సమాజం సంబంధించిన వాళ్ళందరూ కూడా 7 రోజులు ఒక పండుగ వాతావరణం లాగా ఈ సప్తాహ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. ఈ శివనామ స్మరణతో మొత్తం గ్రామం మొత్తము ఒక పెళ్ళుబుతుంది. కాబట్టి ఇటువంటి వాతావరణము మా గ్రామంలో నిర్మించినందుకు మన ఈ మందిర కమిటీ వారికి కావచ్చు అందరికీ ధన్యవాదాలు. గ్రామస్తులందరి తరపున ఈ శివనామ సప్తాహ అత్యంత వైభవంగా జరుపుకుంటాం. सुविध्यादि देवापवादमिन्नदामि हेमानाथ नेत्र पूर्वे साध्यासन्ति देवान् आद्यो संवतो तृतीयो राजस्य विश्वकर्मण संवर्तकादि तस्या पृष्ठविदा आदति प्रमेशिरे अघोरेभ्यो सर्वोरेभ्यो सर्वेभ्यः सर्वेभ्यो नमस्ते रुद्ररूपेभ्यः तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रो प्रचोदयात् ईशानः सर्वविद्यानामीश्वर सर्वभूतानां ब्रह्माधिपति ब्रह्मणोधिपति ब्रह्म शुभो मे अस्ति सदा शिवं भजे श्री सोमलिंगेश्वर भगवान की जय। हर नमः पार्वतीपते शिव हर हर महादेव श्री सोमलिंगेश्वर भगवान की जय। राजा रामचंद्र అందరికీ కూడా ఈ యొక్క అఖండ శివనామ సప్త తరపున ధన్యవాదములు. ఈ యొక్క సప్త కార్యక్రమం అనేది గ్రామం యొక్క పెద్దలు మరియు కమిటీ సభ్యులు మరియు ఆలయ కమిటీ సభ్యుల ద్వారానే ఈ యొక్క అఖండ శివనామ సప్త 7వది కొనసాగుతున్నది. ఈ యొక్క సప్త కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే శివనామస్మరణ. అంటే ఈ యొక్క సంస్కృతిని చిన్నపిల్లలు అని మనం చేసే ధర్మము కాపాడుతూ వస్తారు. కాబట్టి అనాదిగా తరతరాల నుండి వస్తున్నటువంటి ఈ యొక్క ఆచారాన్ని కొనసాగిస్తూ మరియు ప్రతి ఒక్క పిల్లలు కూడా నేర్చుకుంటున్నారు. కాబట్టి ఈ యొక్క పరమరహస్య గ్రంథంలో పరమ రహస్య అంటే పరమాత్ముడు రాసినటువంటి రహస్యం ఏదైతే ఉందో దానిని నిర్లిప్తంగా అంటే సూక్ష్మంగా నడిచింది. ఏంది అనంటే ఆదిన అనంత్ అంటే మూలము మరియు అనంతము కానటువంటి ఈ యొక్క శివుడు ఈ యొక్క అనుగ్రహంతో రాసినటువంటి కృపా కటాక్షం ఏదైతే ఉందో మన్మథ స్వామి అంటే ఈ యొక్క మన్మథ స్వామి నుండి వారి యొక్క కృపా కటాక్షాల ద్వారానే మన సంత శిరోమణి అయినటువంటి మన్మథ స్వామి ద్వారా మరియు ఈ యొక్క అమోద్పూర్ మహారాజ్ వారి యొక్క ప్రేరేపితమే ఇక్కడికి ఆయన యొక్క చివరి లింగధారణ దీక్ష ఏదైతే ఉందో మా యొక్క గ్రామంలో ఆయన లింగధారణ దీక్ష ఇవ్వడం జరిగింది. మా గ్రామస్తులు మా కమిటీ సభ్యులు వాళ్ళ ద్వారానే వాళ్ళ యొక్క పుణ్యఫలం మాకు అందింది. ఈ మూలంగా